జై శ్రీరామ్ స్వాములందరికీ. ఈరోజు వచ్చేసి మళ్ళీ మనం ఇంకోటి కంటెంట్ తోటి వచ్చాము. ఈ కంటెంట్ ఏంటి అంటే డీకంపోజింగ్ డిగ్రేడబుల్ మెటీరియల్ ఇన్ నాన్ డిగ్రేడబుల్ మెటీరియల్ ఎలాగో ఇది కూడా అలాగే డీకంపోజింగ్ ఇన్ 2 కంటైనర్స్. మనం ఈ 2 కంటైనర్స్లో ఒకటి డీకంపోజబుల్, ఇంకోటి నాన్ డీకంపోజబుల్ మనం చూద్దాం. దానికన్నా ముందు మనం ఒకటి చూద్దాం. డిగ్రేడబుల్ వేస్ట్ ఇన్ నాన్ డిగ్రేడబుల్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లోనే వేసి మూట కట్టి పడేయడం వల్ల ఏమవుతుంది, అదే ఒకవేళ డైరెక్ట్గా పడేయడం వల్ల ల్యాండ్లో ఎట్లా డిసాల్వ్ అవుతుందో చెప్పా కదా. ఇది కూడా అలాగే వినండి. లెట్స్ సీ. దిస్ ఈస్ అవర్ న్యూ ఎక్స్పెరిమెంట్. మనం వచ్చేసి ఇప్పుడు టమాటోని దీంట్లో, మరి ఇంకోటి దీంట్లో. ఇది సీసమే, ఓకే, ప్లాస్టిక్ కాదు. మనం ఇది వచ్చేసి ఒక హాఫ్ పీస్లో హాఫ్ పెడుతున్నాం, ఓకేనా. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టమాటో. మళ్ళీ ఇది మనం 1 వీక్, ఎగ్జాక్ట్ 1 వీక్కి ఓపెన్ చేస్తాం. చూడండి, టమాటోని వేసేసా. అలాగే ప్లాస్టిక్ కవర్ ఒక పీస్. చూసారా, ఇది వచ్చేసి ప్లాస్టిక్ కవర్, మిల్క్ ప్యాకెట్ ఒక పీస్ దీంట్లో వేసాను. ఇప్పుడు రెండిట్లలో నేను మట్టి నింపేసి సీల్ చేస్తా. మీరు చూసినట్లయితే 2 కంటైనర్స్ అయితే నింపాను. వీటిని అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. మనం ఈ రోజు డేట్ కూడా వేసుకుందాం. ఈరోజు డేట్ చెప్పగలుగుతారా? ఈ రోజు డేట్ వచ్చేసి 29. మనం వచ్చేసి ఫస్ట్ కంటైనర్ పైన అయితే డేట్ వేసాం. ఇది వచ్చేసి సెకండ్ కంటైనర్. చూద్దాం, మనం ఒక 1 వీక్ వెయిట్ చేద్దాం. 1 వీక్లో ఏది డీకంపోజ్ అవుతుందో, ఏది డీకంపోజ్ కాదో చూద్దాం. ఈ 2 ఐటమ్స్ అయితే మనం ఇప్పుడు స్టోర్ చేయబోతున్నాం. లెట్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు GGCP అవేర్నెస్ ప్రోగ్రామ్.